నిర్గమాకాండము 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట మనము చూడగలుగుతాం. అతడు తన కుమార్తెలతో అతను ఎక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనెను. ప్రియమైన వారలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుందని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఆ యొక్క మిద్యాను యాజకుడి యొక్క కుమార్తెలు 7 కూడా మరి మోషే నీళ్లు పెట్టిన తర్వాత వీరు చాలా పెందలకడ, అంటే రోజు వాళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్ళేవారు, మందలను తోలుకొని వెళ్ళేవారు. కానీ ఈరోజు చాలా వారు తొందరగా వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి ఆ రఘుయేలు అడుగుతూ ఉన్నాడు, అమ్మ మీరు ఈరోజు ఇంత తొందరగా ఎలా రాగలిగారు అని అడిగితే ఆ కుమార్తెలు చెప్తున్నారు ఆ పై వచనంలో, నాన్న ఒక ఐగుప్తు నుంచి ఒక మనుషుడు వచ్చాడు, ఆయన మమ్మలను ఆ యొక్క మందల కాపరుల దగ్గర నుంచి విడిపించి మరి మా చేతుల్లో ఉన్నటువంటి కడవలు తీసుకొని ఆయనే బావిలోకి వెళ్ళి త్వరగా నీళ్లు చేది మన యొక్క గొర్రెల మందలకు అన్నిటికీ పెట్టేశాడు ఆయన. అందువలన ఈరోజు మేము త్వరగా రాగలిగాము అని మరి పిల్లలు తండ్రికి చెప్పినప్పుడు ఆ 20వ వచనంలో తండ్రి అంటున్నాడు, మరి అతను ఎవరు, ఎక్కడున్నాడు, అతన్ని మీరు ఎందుకు విడిచిపెట్టి వచ్చారు, మీరు వెళ్ళి ఆయన్ని తొందరగా తీసుకొని రండి, అతనికి భోజనము పెడదాము. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే ఆకలితో ఉన్నాను అనే సంగతి ఆ 7 పిల్లలకి చెప్పలేదు. ఎవరికి అతను చెప్పలా. ఆ నీళ్లు పెట్టేసిన తర్వాత వాళ్ళు కూడా మీరు భోజనం చేస్తారా, మీరు ఎవరని అడగకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడాడు. కుటుంబ యజమాని భోజనం పెట్టగలడు, కుటుంబ యజమాని అతన్ని చేర్చుకోగలడు, కుటుంబ యజమాని మోషేకి ఆశ్రయాన్ని కలిగించగలడు. కనుక అందరితో దేవుడు మాట్లాడగాని ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతాడు, ఎవరి ద్వారా కార్యం జరిగించాలో వారి ద్వారా కార్యం జరిగిస్తాడు. ఆ తండ్రితో మాట్లాడాడు దేవుడు. ఎందుకనంటే అవి మేలు పొందినటువంటి ఆ రఘుయేలు యొక్క కుమార్తెలు వెంటనే ఒకవేళ థ్యాంక్స్ చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వారైతే ఆ మందలను తోలుకొని వెళ్ళిపోయారు. కానీ ఆయన ఉపకారం చేసిన తర్వాత, అమ్మ నేను ఇలాగా ఈ స్థితిలో ఉన్నాను, నాకు భోజనం కావాలి, నాకు ఈ రాత్రికి వసతి కావాలని వారిని అడగల. వాళ్ళు మేలు పొంది వెళ్ళిపోయారు. కానీ స్వార్థము లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా యథార్థముగా పనిచేసినటువంటి మోషే యొక్క యథార్థతను, మోషే యొక్క ఆ పద్ధతిని పరమ తండ్రిని దేవాది దేవుడు పైనుంచి చూశాడు. చూసి ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడి ఆయన అంటున్నాడు కదా, మీరు వెళ్ళి అతన్ని తీసుకొని రండి, అతనికి భోజనం పెడదాం. అవును, మోషే ఆకలి తండ్రికి తెలుసు అండి. మోషే యొక్క అవసరత తండ్రికి తెలుసు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ అవసరత ఆయనకు తెలుసు, నీ అక్కర ఆయనకు తెలుసు, నీ ఆకలి ఆయనకు తెలుసు, నువ్వు ఏ ఇబ్బందిని ఇప్పుడు ఎదుర్కొంటున్నావో ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే ఆయన మోషేలో ఏం చూశాడు అని అంటే, ఐగుప్తు దేశంలో అనుకోకుండా ఆ యొక్క తప్పు జరిగినటువంటి తప్పుకి పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు, గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. ఓ మార్గ మధ్యములో ఎందుకు అలా జరిగిపోయిందా, ఎందుకు అనుకోకుండా అలాగే జరిగిపోయిందా అని పశ్చాత్తాపడి చేసినటువంటి తప్పును బట్టి ఒప్పుకొని పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరి చేసుకొని ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అంతే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మోషేకి. తను చేసినటువంటి పొరపాటుని క్షమించి ఒకవేళ మరొక నూతన జీవితాన్ని జీవిస్తాడేమోనని దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే మోషే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా జీవితంలో ప్రభా ఇలాంటి ఎప్పుడు ఇక పొరపాటు చెయ్యను అని చెప్పి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడ్డాడు. ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి రావడానికి, మారడానికి మరి అవకాశాన్ని కలిగించుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు అది గమనించి తన యొక్క అవసరతను గుర్తించి అక్కరను తీర్చాడు దేవుడు ఆయన. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ తర్వాత వచ్చిన భాగాలలో మనము పరిశీలన చేస్తే అక్కడ మనకు దొరికే విషయాలు ఏంటంటే, ఒక చక్కని
ఇక రఘుయలు తనక పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అద్భుతమైనటువంటి 2 బిడ్డలు పుడతారు. ఆ తరువాత దేవుడు మరలా మోషేను మండుచున్న పొదలో నుంచి పిలిచి ఐగుప్తు దేశమునకు పంపి, ఏ రాజు అయితే చంపేస్తానన్నాడో, ఏ ప్రాంతం అయితే నేను జీవితంలో వెళ్ళకూడదనుకున్నాడో అదే ప్రదేశానికి పంపించాడు. అనగా అర్థం ఏంటంటే, మనం ఎక్కడైతే మన తల దించబడుతుందో, ఎక్కడైతే అవమానపరచబడతామో, ఎక్కడైతే మనము ఓడిపోయామనుకుంటామో, మన లోపాలను మనం సరి చేసుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడితే, ఓడిపోయిన చోటే మరలా దేవుడు గెలుపు పొందేలా చేస్తాడు. తలదించుకున్న చోటే తలెత్తుకునేలా చేస్తాడు. సిగ్గుపడిన చోటే, అవమానము పొందిన చోటే మరలా మనము ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మనను మంచి పేరు తెచ్చి ఉన్నత స్థితిలో నడిపించగలిగినటువంటి సమర్థుడాయన. అయితే మోషే యొక్క జీవితంలో మరి దేవునికిని నేరుగా ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించేటువంటి బలమైనటువంటి నాయకుడు అవడం గల కారణం ఏంటి అనంటే, అతడు చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే, తను సమస్యలో ఉండి కూడా, తన అవసరతలో ఉండి కూడా, తన ఇబ్బందుల్లో ఉండి కూడా నాకెవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కోరుకోకుండా నేనే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనసుతో చేశాడే గనుక తన జీవితం ఆ ఒక్క పని వల్ల మారిపోయింది. ఎందుకంటే ఆ పని పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నచ్చింది. ప్రియమైన మిత్రులారా, కనుక మనం కూడా శ్రమ దినాన కృంగిపోతున్నామేమో, శ్రమలలో బలహీనమైపోతున్నామేమో, ఇక నా జీవితం అయిపోయింది ఇంతే అనుకుంటున్నావేమో. లేదు లేదు, మోసే పరిస్థితి కూడా అదే. కానీ ఒక ఊహించనటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి ఉన్నత స్థితిలో నడిపించిన దేవుడు ఈ సమయంలో మన స్థితిగతులను కూడా మార్చి మనలను కూడా ఆ విధంగా నడిపించగలిగినటువంటి సమర్థుడాయన. అంటే ఈరోజు నీకు నాకు ఏమి అలవాటు అయిపోవాలి అని అంటే, ఇతరులకు సహాయం చేయడం. బైబిల్లో ఉంటుంది కదా, నీకు చేతనైన మేలు చేయకపోవడం కూడా పాపం అంటాడు ఆయన. నీకు ఉపకారం చేయడం వచ్చు, ఈరోజు నీ మాట ద్వారా ఇతరులకి మేలు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మాట సహాయం చేయి. నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చాడు, అందులో 1 రూపాయి ఎవరికైనా ఇస్తే వాళ్ళు మేలు పొందుతారు, వాళ్ళు బాగుపడతారు, దాని వలన వారు ప్రయోజకులు అవుతారు, పైకి వస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలని అనుకోకుండా ఖచ్చితంగా ఇవ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చే స్థితిలో ఉంచాడు. ఈరోజు నీవు సహాయపడగలవు. కొన్ని దేవుడు మనకు కొన్ని టాలెంట్స్ ఇస్తూ ఉంటాడు, వాటి ద్వారా కూడా మనం అనేక మందికి ఉపయోగపడవచ్చు. అలాంటి ఏమైనా నీకు వచ్చి నుండి నీవు ఇతరులకు మరి నీ వలన మేలు పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ సహాయాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చినటువంటి ఆ ఉపకారాన్ని సహాయాన్ని చేయడం మానకు. ఎందుకనంటే కొన్నిసార్లు ఎందుకు మనం మానేస్తూ ఉంటామంటే, మరి మేలు పొందిన వారే మనకు వెంటనే మరి ఇంకా తిరిగి మేకులు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపకారం పొందుతూ రకరకాలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కొంతమంది ఏమీ చెయ్యరు, చేసేవాళ్ళని ప్రోత్సహించరు. కానీ ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి రకరకాలుగా మాటలతో, సూటుపోటు మాటలతో రకరకాలుగా ఆలోచన చేసి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటివి విన్నప్పుడు మనకు బాధ కలుగుద్ది. చేసి మాటలు పడుతున్నాను ఎందుకని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మాటలు పట్టించుకోకుండా మనము చెయ్యాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని చేసే వాటిని చూస్తున్నాడు. మనుషులు కొన్ని ఉపకారాలు చేసినా కామెంట్ చేస్తారు, చేయకపోయినా కామెంట్ చేస్తారు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నా నిన్ను అవహేళన చేస్తారు. ఇతరులకు హాని కలిగిస్తూ చేసిన మాటలు అంటూనే ఉంటారు. ఈ సమాజంలో వారికి అది అలవాటు. అటువంటి మాటలను మనం పట్టించుకుంటే మనం ఈ భూమి మీద ఏ మంచి పని చేయలేం, మనం ముందుకు అడుగులు వేయలేం, మన యొక్క ఎదుగుదలను మనము అనుభవించలేం. కనుక ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో, ఎందుకంటే మోషే గారు నేను అక్కడ మనిషిని చంపేసి వచ్చాను, ఇక్కడ ఉపకారం చేస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అని అనుకుని ఉంటే అతను చేసి ఉండేవాడు కాదు. కానీ అనుకోకుండా జరిగినటువంటి పొరపాటుకు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, ఒప్పుకున్నాడు. ఇక జీవితంలో ఎలాంటి పొరపాటు చేయనని దేవుని సన్నిధానంలో అతడు ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని తీసుకున్నాడు. మరొక నూతన జీవితాన్ని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈరోజు
ఈ యొక్క మాటను బట్టి మనం కూడా సరి చేసుకొని మరి ఆశీర్వాదాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.